స్నేహితుడు. 1987 నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉంటే డాక్టర్ విపి కుమార్ రెడ్డి గారు ఆయన డైరెక్టర్గా ఉండేవాడు. మాకు అన్ని గైడెన్స్ ఇచ్చేవాడు. చాలా సమాచారం ఆయన దగ్గర ఉండేది. చాలా తెలివిగల్లోడు, ఇంటెలిజెంట్ పర్సన్. సరే, ఆయన ఈరోజు సడన్గా నిన్న చనిపోవడం జరిగింది. ఇదంటే ఈ ఫ్యామిలీ అంటే ఒక అటాచ్మెంట్. రాగన్న సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా సినిమా వాళ్ళు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాడు రాగన్న. రగన్న సంగతి చెప్పబడలే. రఘురామన్న కూడా ఇటీవల చనిపోవటం. ఈరోజు విపి కుమార్ రెడ్డి. నిజంగా చాలా బాధగా ఉంది ఇది. ఇక్కడ నాయుడుపేట అంటే రాగన్న వాళ్ళ కుటుంబం. ఇక్కడ సినిమా హాలు, ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడే మీటింగ్ పెట్టేవాళ్ళం. సినిమా హాల్లో మీటింగ్లు పెట్టేవాళ్ళం. తెలుగుదేశం మీటింగ్లు నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్ని సమావేశాలు పెట్టినా ఇక్కడే పెట్టేవాళ్ళం. అట్లా అదొక పెద్ద అటాచ్మెంట్. ఈరోజు కుమారన్న లేకుండా పోవటం చాలా దురదృష్టం. నన్ను ఆయన ఒక్కడే చంద్ర అని పిలిచేది, కుమారన్న ఒక్కడే. చంద్ర అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడినా, నేరుగా వచ్చిన అది ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్. ఇదేమైనా ఆయనకి భగవంతుడు అక్కడ ఆయన్ని, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి 2004లో నేను కాంగ్రెస్ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తే నా ఎన్నికల్లో ఆయన నాయుడుపేట పట్టణంలోనే కాదు, పెళ్లకూరు, దొరవరసత్రం, ఓజిలి 3 మండలాల్లో ఎలక్షన్ నాకు చేసి నా గెలుపుకి ప్రథమ కారణమైన వ్యక్తి డాక్టర్ విపి కుమార్ రెడ్డి గారు. సరే, కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల ఆయన మారడం, మేము మారడం, ఏదున్నా సరైన సలహాలు ఇచ్చి నువ్వు ఈ విధంగా తప్పు చేస్తుండవు నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి. దాంట్లో ఏమి వెనక ముందు ఆలోచించడం. నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావు, ఇది మార్చుకో, ఈ విధంగా చేసుకోవాలని చెప్పని మాకు సరైన సూచనలు ఇచ్చిన వ్యక్తి కుమారెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరణించాడంటే మేము జీర్ణించుకోలేకుంటున్నాం. ఆయన ఒక డాక్టర్గా, మరి ఒక విషయం తెలిసిన వ్యక్తిగా మాకందరికీ చాలామందికి ఆయన గైడెన్స్గా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి మరణించడం, ముఖ్యంగా 2 ఉన్నారు ఇక్కడ, రఘునాథ్ రెడ్డి గారు, కుమారెడ్డి గారు. మరి వాళ్ళిద్దరు లేని లోటు మాకు ఎవరు తీరుస్తారో మాకే అర్థం కావడం లేదు. భవిష్యత్తు ఇక్కడి నుంచి రాజకీయాలు జరపాలంటే మరి పెద్ద ఆయన రాఘవరెడ్డి గారు మరణించిన తర్వాత రఘునాథ్ రెడ్డి గారు చేశారు. మరి ఆ విధంగా కుమారెడ్డి గారు కూడా సహకరించారు. మరి భవిష్యత్తులో మరి ఆ కుటుంబాన్ని కూడా కాపాడాలా. ఆయన కుమారెడ్డి గారు ఆయనకు ఆత్మశాంతించాలని చెప్పని భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.